తుంగతుర్తి రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఇసుక దందాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్థానిక రాజకీయాల్లో ఉద్రిక్తత పెరిగింది. హరీష్ రావు చేసిన విమర్శలకు ప్రతిస్పందిస్తూ ఎమ్మెల్యే మందుల సామెల్ మీడియా ముందుకు వచ్చి విసురైన వ్యాఖ్యలు చేశారు. నేను ఇసుక దందా చేస్తున్నానని ఎవరైనా నిరూపిస్తే నేను వెళ్లి లారీ కింద పడతా అని సామెల్ చెప్పడం సంచలనం రేపింది. హరీష్ రావు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నీటి విలువ హరీష్ రావుకు తెలుసా? వ్యవసాయం గురించి ఆయనకు అసలు అవగాహన లేదు. ఆయన నీటి గురించి మాట్లాడితే దయ్యం వేదాలు చదివినట్టుంటుంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా సామెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరానికి నేను ఇంజనీర్ను, కంకర మోసింది నేనే, రాళ్లు మోసింది నేనే, కానీ వాళ్ళ హయాంలోనే ప్రాజెక్టు కూలిపోయింది. కాళేశ్వరం గురించి మాట్లాడడానికి కూడా సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులపై అవినీతి ఆరోపణలు చేస్తూ వాళ్ళు తెలిసింది దోపిడీ దొంగతనాలు అని దుయ్యబట్టారు. ఇంకా భార్యాభర్తల మాటలు విని దొంగచాటుగా వ్యవహరించడం వాళ్ళకే అలవాటు. త్వరలో ఆ వ్యవహారాలు కూడా బయటపడతాయని వ్యాఖ్యానించారు. సామెల్ మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ వ్యవహారం వాళ్ళకే బాగా తెలుసు. అప్పుడే స్వర్గీయ నాయని నరసింహారెడ్డి గారు దీన్ని కమిషన్ ప్రాజెక్ట్ అన్నారు. తొర్రలు ఎందుకు పడ్డాయో హరీష్ రావు ఒకసారి వెనక్కి చూసుకోవాలని హితవు పలికారు. ఇదే కాకుండా గతంలో కిషోర్ జగదీష్ రెడ్డి ఇసుక దందా చేశారని మరోసారి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అధ్యక్ష పదవి కోసం పరస్పరం గొడవ పడుతున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎలాంటి పట్టు లేదా అభిమానం లేదు. నాణ్యత లేకుండా కట్టిన కాళేశ్వరం ఇప్పుడు సమస్యలు తెచ్చిపెట్టింది. కానీ వాళ్ళు నిందలు ఇతరులపై మోపుతున్నారు. వేలాది మంది తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రం ఇచ్చినా బీఆర్ఎస్ నాయకులు దానిని అవినీతి కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.